సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైనటువంటి నిండు అంగరకాలు వేసుకునేవారు. తలపైని పాగా కానీ, పేట ఒక విధమైనటువంటి ఎర్రటి మహారాష్ట్ర టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించేటువంటి ధోవతిని కట్టుకునేవారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసగడు తయారవుతారు. బాబా సెలవు పొందుటకై మసీదుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు బాబా అతనితో, ఏమోయ్ పెళ్ళికొడుక, ఇంత చక్కగా ముస్తాబయ్యి ఎక్కడకు పోతున్నావు అని చెప్పి అడుగుతారు. హరికథ చెప్పుటకు పోతున్నానని దాసగడు జవాబిస్తారు. అప్పుడు బాబా ఇట్లంటారు, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి నా ముందర వెంటనే తీసి పెట్టు. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తారు. వెంటనే దాసగణు వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచుతారు. అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వారిని దాసగణు ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీనూ వేసుకునేవారు కాదు. చేతిలో చిరతలు, మెడలో